हरिः ओम् श्रीगुरुभ्यो नमः। हरिः ఓం. భగవద్గీత సత్సంగ సభ్యులందరికీ హృదయపూర్వక నమస్కారములు. మనం ఇప్పుడు కర్మ షట్కాన్ని పూర్తి చేసుకుంటూ చివరిదైనటువంటి ధ్యాన యోగం, ఆత్మ సంయమ యోగంలో ప్రవేశిస్తున్నాం. ఏమిటి ఈ ధ్యాన యోగం? ఈ అధ్యాయానికే 3 పేర్లు చెప్తారు గురువులు. ఆత్మ సంయమ యోగం, ధ్యానయోగం, అభ్యాస యోగం అని 3 చెప్తున్నారు. మనం ఈ నంబర్స్లో 1, 2, 3, 4, 5 అనే దాని గురించి చక్కగా తెలుసుకున్నాం. ఈ 6 అనేది ఏమిటి అంటే మనలో ఉన్న షట్చక్రాలు. షట్చక్రాల గురించి మనం లోపల బాగా తెలుసుకొని మన లోపలే ఉన్నదాన్ని మనం తెలుసుకోలేకపోయాం ఇప్పటిదాకా. ఇప్పుడు తెలుసుకొని వాటి మీద ధ్యాసతోటి అభ్యాసం చెయ్యాలి. అదే ధ్యానం. ఆ ధ్యాన యోగాన్ని ఇక్కడ చక్కగా విచారణ కింద తీసుకొస్తున్నాడు భగవంతుడు. మనం తెలుసుకొని అభ్యాసం చేసి ధ్యానం చేసి ఆత్మ సంయమనం పొందాలి. అందుకే 3 పేర్లు దీనికి తగి ఉన్నవి అనిపిస్తుంది. వాళ్ళ అనుభవాలండి, ఊరికినే చెప్పరు గురువులు. అందుకనే దీనికి 3 పేర్లు వచ్చినాయి. దీన్ని బాగా అభ్యాసం చేయి ముందు. తరువాత నీకు ధ్యానం చేయాలనేటటువంటి జిజ్ఞాస కలుగుతుంది. తరువాత ఆత్మ సంయమనం జరుగుతుంది అని భగవంతుడి వాక్యము కర్మ షట్కంలో చివరగా పూర్తి చేస్తున్నాడు. తర్వాత భక్తి షట్కంలో ప్రవేశిస్తాం మనం. ఈ మానవ జీవితంలో ఆధ్యాత్మిక మార్గంలో సమత్వ బుద్ధి పెరగాలి అంటే కొంత శిక్షణ ఎంతైనా అవసరం. అది లేకుండా జరిగే ప్రసక్తే లేదు. ఆ శిక్షణలో ఒక భాగం ధ్యానం. ఇంకొకటి ఏమిటి అంటే సమాజంలో సహజంగా మనుషులతోటి కలిసి పని చెయ్యటం. అంటే ఆంతరికంగా లోపలికి చొచ్చుకుపోతూ తన నిజస్వరూపాన్ని, అదే దైవాన్ని, ఆత్మని లేదా ఆ దృష్టిని చూడగలగడమే ధ్యానం. ఆ ధ్యానం యొక్క ఉపయోగం అదే. లోపలికి వెళ్ళాలి. అందుకనే లలితా సహస్రనామాల్లో ఆ మంత్రం గురించి అంత విశిష్టంగా అనిపిస్తుంది నాకు. అంతర్ముఖ సమారాధ్య బహిర్ముఖ సుదుర్లభ అనే మాటని మాటిమాటికి చెప్పుకోవాలనిపిస్తుంది. ఈ అధ్యాయం ఆరంభంలో కొన్ని శ్లోకాలు ఆధ్యాత్మిక జీవితాన్ని గురించి చక్కగా తెలియజేస్తాడు. దాన్ని పరిశీలనగా తెలుసుకోవచ్చు మనం. ప్రతి ఒక్కళ్ళు కూడా జీవితంలో ఏదో ఒక సమయంలో బాహ్య ప్రపంచం నుండి విడిపడాలి, నా హృదయంలోకి నేనే ఒదిగిపోయి అనుభవించాలి అని ప్రయత్నం చేస్తారు. ఆ సమయం ఏదో అదే ధ్యానానికి శ్రీకారం అవుతుంది. ఎప్పుడో ఏమో తెలియదు మనకి. అది గత జన్మలో జరిగుంటే ఈ జన్మలో అప్రయత్నంగా ధ్యానం ప్రారంభమవుతుంది. సహజంగానే, ఎవరు చెప్పకుండానే, తెలియగానే ఆ స్థితిలోకి వెళ్ళిపోయేటటువంటి మహానుభావులు ఎంతోమంది ఉన్నారు. కొందరికేమో ఈ జన్మలోనే శ్రీకారం, ఆ ధ్యానం అనేది ఆరంభమవుతుంది, శ్రీకారం అవుతుంది. ఏ పుణ్యము లేని వాళ్ళకి ఈ జన్మలో కూడా ధ్యాన స్పృహ కలగకపోవచ్చు. కానీ భవిష్యత్తులో మరో జన్మలోనైనా సరే ఏదో ఒక శుభ సమయంలో ఆ ధ్యానావేశం కలగకుండా ఉండదు. ఎందుకంటే భగవద్గీత వినడానికి కూర్చున్నాం మనం, భగవద్గీతను విచారణ చేసుకుంటున్నాం. కాబట్టి ఏదో ఒక సమయంలో ఆ ధ్యానం చెయ్యాలి అనే ఆవేశం లోపల, ఆ ఆతృత, ఆ ఇంట్రెస్ట్, ఆ శ్రద్ధ ఇవన్నీ కలుగుతాయి. ఆ ధ్యాన నౌకలో ఎక్కి ప్రయాణం చేసి శాంతి తీరాన్ని చేరాలి అనేటటువంటి ఆశ ప్రతి జీవికి కలుగుతుంది. ఏ బంధమైనా ఏదో ఒకనాడు తొలగిపోవలసిందేనండి. ఈ విషయంలో సంసార బంధానికి ఏం ప్రత్యేకత లేదు. ఈ జన్మకు వచ్చిన ప్రతి ప్రాణికి జన్మరాహిత్యం తప్పదు. ఎప్పుడు, ఎక్కడ, ఎలా అనే ప్రశ్నలకి సంస్కారాలే, వాళ్ళ సంస్కారాలే సమాధానాలు చెప్తాయి. బంధ మోక్షాలకు మధ్యలో గోచరిస్తున్నటువంటి భయంకరమైనటువంటి సాగరమే ఈ ఇప్పుడు జరుగుతున్నటువంటి మనం సంసారము. జనన మరణ చక్రమే సంసారం అండి, వేరే విధంగా భావించద్దు.
ఈ సంసార జలధిని దాటి మోక్ష తీరాన్ని చేరాలి. అది ఏదో ఒక సమయంలో ఎక్కడో ఒక చోట ధ్యాన నౌకను ఎక్కి ప్రయాణం చెయ్యాలి. ధ్యానం అనేది జ్ఞానం కాదు. ధ్యానం అనేది కూడా ఒక కర్మ. అదే మానస కర్మ. మనస్సు ద్వారా చేసేటటువంటి కర్మ ధ్యానం. ఏ కర్మ అయినా మనస్సులోనే పుడుతుంది కదా. ఏ కర్మ చెయ్యాలన్నా ఆ కర్మకు సంబంధించిన జ్ఞానం మన లోపల ముందుగా ఉండాలి. అంటే జ్ఞానం అనేది బుద్ధిలో ఉంటుంది. కాబట్టి కర్మాచరణకు ముందే కర్మకు సంబంధించిన ఆలోచనలు మన మనస్సులో ఉంటాయా లేదా? అంటే వంట చేయడానికి ముందే వంట చెయ్యాలి అనేటటువంటి విషయాన్ని గురించిన ఆలోచన మనస్సులో ఉంటుంది కదా. అలాగే ధ్యానం చేయటానికి ముందే ధ్యానానికి సంబంధించిన ఆలోచనలు మనస్సులో ఉంటాయి. అన్ని కర్మలే. అన్ని కర్మల వెనుక కర్మలకు సంబంధించిన జ్ఞానం ఉండనే ఉంది. అది అందరికీ ఉందా లేదా అనేది పక్కన పెట్టండి. ఒక కర్మ చెయ్యాలి అనుకున్నప్పుడు దానికి సంబంధించిన జ్ఞానం నా లోపల ఉండాలి. అందుకని ఇప్పుడు మన ధ్యానం కూడా కర్మే అనే విషయం మనకు అర్థమవుతుందా లేదా? ఇదేమో ధ్యానం తెలుసు, నాకు ధ్యానం చేస్తాను, 3 పూటలా చేస్తాను అని చెప్పుకునేటటువంటి సాధకులందరూ కూడా ఒక కర్మే ఇది, ఇది జ్ఞానం కాదు అనే విషయాన్ని బాగా గమనించుకోవాలి. కర్మ షట్కంలో చివరిగా చెప్తున్నాడు అంటే నువ్వు కర్మయోగం చేసి ఉండాలి. సాంఖ్యము అంటే ఉన్నది ఒక్కటే అనే భావన నీకు యోగంగా తెలియాలి. తర్వాత కర్మయోగం తెలిసుండాలి, జ్ఞానము తెలిసుండాలి, కర్మ సన్యాసము అభ్యాసం కావాలి. అప్పుడు నువ్వు ధ్యానానికి అర్హత సంపాదించిన వాడివి అవుతావు. కాకపోతే అన్ని కర్మల్లాగే ధ్యానం కూడా కర్మే అయినా ధ్యానం అనేది అన్ని కర్మల్లాంటిది కాదు. అందుచేతనే ధ్యానం చెయ్యడమా, ధ్యానంలో ఉండడమా అనే ప్రశ్నను 5వ అధ్యాయం చివర మనకి 2 శ్లోకాలలో చెప్పాడు భగవంతుడు. ధ్యానం అనేది మానస కర్మ కావచ్చు, అలాగని ధ్యానం అన్ని కర్మల వంటిది కాదండి. అన్ని పనుల్లాంటిది కానే కాదు. కర్మ ఏమిటి అంటే కర్మ కాని కర్మ ధ్యానం, అంతే. ధ్యానం అనేది కర్మే అయి ఉండొచ్చు, కానీ కర్మ కాని కర్మ ఏమిటి అంటే ధ్యానమే. నిజానికి కర్మ కాదు, కానీ కర్మే, అలా చెప్తున్నారు. పని కాని పని ధ్యానం. అది ఎలాగో ఈ అధ్యాయంలో చక్కగా వివరిస్తాడు భగవంతుడు. ఏ పని చేసినా మనిషికి అలసట, అలసిపోవటం అనేది సహజం, శరీరం అనేది. కానీ ధ్యానంలో కర్మే కదండి, మరి ఇది కూడా అంటున్నారు కదా అంటారేమో. ధ్యానంలో మాత్రం మనిషి అలసటని పోగొట్టుకుంటాడు. అనుభవంగా చెప్పే మాట అండి, మామూలు మాట కాదు, ఎవరో చెప్పిన మాట కాదు. ధ్యానం చేస్తే మనిషిలో ఉన్న అలసటని మొత్తం కూడా మాయం చేసినట్టు అయిపోతుంది. కొత్త ఉత్సాహం, కొత్త ఆలోచనలు, సూక్ష్మత అత్యద్భుతంగా మెదడులో పెరిగిపోతుంది. నిజంగా శరీరంతో పనిచేసిన వాడికి శక్తి క్షీణిస్తుంది, కానీ ధ్యానంలో మనిషికి అపార శక్తి ప్రాప్తిస్తుంది. పని చేసిన తర్వాత వ్యక్తికి విశ్రాంతి అవసరమవుతుంది. ధ్యానం కూడా పనే అయ్యేటట్లయితే ధ్యానం చేసిన తర్వాత మనిషికి విశ్రాంతి కదా కోరుకోవాలి. కానీ మన అనుభవం ఇందుకు భిన్నంగా ఉంది. ఎందుకని అంటే ధ్యానం చేసిన తర్వాత విశ్రాంతి అవసరం లేదు. కొత్త ఉత్సాహంతో, నూతన ఉత్సాహంతో బయటికి వస్తున్నాడు. అలసిపోవడం లేదు, విశ్రాంతి అవసరమే లేదు. అలసిపోయిన వ్యక్తికి కూడా విశ్రాంతి దొరుకుతుంది అని చెప్తుంటే ఇంకా కొత్తగా దీని గురించి తెలుసుకోవాల్సింది ఏంటి? ఏదో విశ్రాంతి కావాలని చేసే పని ఏమిటి అసలు? అందుకనే అలసటను పోగొట్టుకుంటున్నాడు అంటే ధ్యానం అనేది ఎంతటి అద్భుతమైన కర్మో కొద్దిగా ఆలోచిద్దాం. ఆలోచించి వివరణగా తెలుసుకుందాం. నేను ధ్యానం చెయ్యాలి, నేను ధ్యానం చేస్తాను, నాకు ధ్యానం చెప్పండి, ధ్యాన మంత్రాన్ని ఉపదేశించండి అని చాలామంది ఎవరెవరి గురువుల దగ్గరకు వెళ్ళి చాలా మాటలు మాట్లాడుతూ ఉంటారు. ఏమో తెలుసుకోవాలి అని. ఈ మాటలలో
ఈ చెప్పే దాంట్లో మాటలే కనపడతాయండి, మనస్సు లేదు. మనస్సే లేకపోతే హృదయం ఉంటుందా? అందువల్లనే ఎవరినో ఒకరిని మెప్పించో, లేదా ఇబ్బంది పెట్టో, లేక దక్షిణలు అప్పజెప్పో మంత్రదీక్ష తీసుకుంటారు. ఆ ధ్యానము నేర్చుకుంటారు. కొద్ది రోజులు గడుస్తుంది. గడిచిపోయిన తర్వాత ధ్యానాన్ని వదిలేస్తారు, మంత్రాన్ని మర్చిపోతారు. నేను ధ్యానం చెయ్యాలి, చేస్తాను అనేది ముఖ్యం కాదు. నేను ధ్యానం చెయ్యగలనా? ధ్యానం చేసే మనస్సు నాకు ఉందా? ఇలా ప్రశ్నించుకోవడమే ప్రధానమైనటువంటి విచారణ. ధ్యానం చేసే మనస్సు లేకపోతే ధ్యానం ఎవరిలో అయినా ఎంతకాలం నిలుస్తుంది చెప్పండి? ఎంతకాలమో నిలవలేదు. సహజమైపోవాలి. ఎట్లంటే ఒక రోగి, ఒక మానసిక రోగి ఒక వైద్యుడి దగ్గరికి, మానసిక వైద్యుడి దగ్గరికి తీసుకొచ్చారు. మీ సమస్య ఏమిటి అని అడిగాడు ఆయన. ఆయన చెప్తున్నాడు, మానసిక రోగి చెప్తున్నాడు, ఏం చెప్పేది సార్, నేను ఎక్కడికి వెళ్ళినా సరే ఇతరుల్ని సంతోషపెట్టడానికే వెళ్తాను, కానీ ఫలితం అందుకు భిన్నంగా ఉంటుంది. ఎవరిని సుఖపెట్టాలనుకున్నా వాళ్ళు మాత్రం నా వల్ల బాధపడుతూనే ఉంటారు. ఇంట్లో అంతే, వీధిలో అంతే, ఇదే పరిస్థితి అని ఆ మానసిక రోగి చెప్పాడట. వాళ్ళు ఎందుకు బాధపడుతున్నారు, కారణం నీకేమైనా తెలుస్తుందా అని ఆ డాక్టర్ ప్రశ్న వేశాడు. అదే సార్, నేను ఎక్కడికి వెళ్ళినా నన్ను నా కూడా తీసుకుపోతాను. ఇంట్లో ఉన్నా సరే నేను నా కూడానే ఉంటాను, అక్కడే వస్తుంది సమస్య అన్నాడు ఆ మానసిక రోగి. తర్వాత ఏమడగాలో డాక్టర్కి అర్థం కాలేదు. ఆయన తలపట్టు కూర్చున్నాడు. మీరెందుకు సార్ తలపట్టుకున్నారు అని అడిగాడు. ఆ రోగికి చెప్తున్నాడు, ఏం లేదు నాయనా, నువ్వు నీ కూడానే ఉన్నావు కదా అందుకని అన్నాడు. పోన్లేండి సార్, మీరు ఒక్కరన్నా నా వల్ల సుఖపడ్డారు, అంతే, నాకు అంతే చాలు అంటున్నాడు ఆ మానసిక రోగి. మనిషి దేనికోసం పరుగులు తీస్తున్నాడో, దేని నుండి పారిపోవాలనుకుంటున్నాడో, ఈ రెండు తనలో ఉన్నాయే కానీ బయట లేవు. ఇది అర్థమైతే పరుగులు మానేసి మనస్సు స్థిరంగా ఉంచుకుంటాడు. ఉంటుంది కూడా. అలాగా చేయవలసినవి, చేయదగినవి చేసేసాను, ప్రస్తుతం స్వేచ్ఛగా ఉన్నాను అనే నిర్ధారణ మనస్సులో ఏర్పడాలి. వాళ్లే ధ్యానానికి సిద్ధంగా ఉన్నట్లు లెక్క. ఒత్తిడి ఉండకూడదు. బాహ్య విషయాల్లో ఆసక్తి తగ్గిపోవాలి. అది మనస్సు ధ్యానంలో స్థిరంగా ఉండాలి అంటే మరొక చోట ఉండే అవసరం మనసుకు ఉండకూడదు. అది ఎలాగా ఉంటుంది? నాతోనే ఉండాలి అంటే బాహ్య విషయాల మీద ఒత్తిడి మనస్సుకు తేకూడదు. చేయవలసినవి బయట చాలా పనులు ఉంటాయి అని మనసుకు తెలిస్తే చాలు. ధ్యానంలో మనం కళ్ళు మూసినా బాహ్య విషయాలు కళ్ళను తెరిపించి మరీ మనస్సును బయటికి ఈడ్చేస్తాయి. చేయవలసినవి బయట చాలా పనులు ఉన్నాయి కదా అని. అయితే ధ్యానం చెయ్యాలి అనుకునేటటువంటి వ్యక్తి, ధ్యానం మీద ఉన్నటువంటి శ్రద్ధ మనస్సులో ఏముండాలి అంటే, చేయవలసిన పనులు పూర్తయిపోయినాయి, చేయదగినవి చేసేసాను, ప్రస్తుతం నేను స్వేచ్ఛగా ఉన్నాను అనే నిర్ధారణ మనస్సులో బాగా నిలుపుకోవాలి. ధ్యానంలో యోగికి ఉత్సాహం ఉండాలి, ఆసక్తి ఉండాలి. ధ్యానం అవసరంగా మారిపోవాలి. ఇప్పుడు చూడండి, ఆహారం సహజంగా అందరికీ అవసరం కాబట్టే ఎవరు చెప్పకపోయినా సరే భోజనం చేస్తాం. ఒక పూట మానేస్తామండి, కానీ తప్పదు కదా, భోజనం చేసేస్తున్నాం. ఎందుకు? అవసరం, అనివార్యం, ప్రాణం నిలుపుకోవడానికి అనివార్యం. మరి ధ్యానానికి అలాంటి అవసరం ఏం లేదు. ధ్యానం చేయనంత మాత్రాన ఏం ప్రాణం పోదు. అందువల్ల ఇతరులు చెబితే కానీ నేను ధ్యానం చెయ్యము అనేదేమీ ఉండకూడదు. ధ్యానం అనేది ఆహారం లాంటిది కాదు, అంతకన్నా ఎక్కువైంది అనే సత్యం నాకు అర్థం కావాలి. అర్థమైతే ఆ తరువాత ధ్యానం నిరాటంకంగా ప్రవాహంగా సాగిపోతుంది. ఆకలి లేకపోయినా మనుషులు హాయిగా తిని
నిద్రపోతారు. నిద్ర రాకపోయినా నిద్రపోతారు. ఆకలి అయినా ఆకలి కాకపోయినా తింటారు. మరి మరి ఆసక్తి లేకపోతే, అవసరం తెలిసి రాకపోతే ధ్యానం చేసే ప్రయత్నం చేస్తారా? ఆలోచించండి ఒక్కసారి. ధ్యానాసక్తి లేకపోతే వ్యక్తి చేత ధ్యానం ఎలా చేయించగలం? ధ్యానాసక్తి లేని మనస్సుని ధ్యానంలో ఎలా నిలుపగలం? అలాంటి వ్యక్తుల్ని ఒకచోట కూర్చోబెట్టి బలవంతంగా కళ్ళు మూయించగలం, కానీ ధ్యానం చేయించలేం కదా. ఒకవేళ చేయించినా అది ధ్యానంలా ఉండదు. ఇలాంటి వాళ్ళే తరచుగా చెప్తూ ఉంటారు, నాకు ధ్యానం సాగటం లేదు, మనస్సు నిలవడం లేదు, ఏకాగ్రత కుదరడం లేదు, నాకు ధ్యానంలో తృప్తి లేదు. ఎంతమంది దగ్గర విని ఉంటాం ఈ మాట, లేదా మనం కూడా అని ఉంటాం చెప్పండి. ధ్యానం చేసేవాళ్ళు పూజలు చెయ్యక్కర్లేదు, ధ్యానం నేర్చుకున్నటువంటి వాళ్ళు వ్రతాలు నోములు కర్మకాండలు మొత్తం అవసరం లేదు అని ఎన్నిసార్లు ఎంతమంది దగ్గర విని ఉంటామో అని ఉంటామో కొంతమందివే. ధ్యానంలో తృప్తి లేదు అని చెప్పడం కాకుండా, తృప్తితో ధ్యానం చేసే మనస్సు నాకు లేదు అనే వాస్తవాన్ని ఎవరికి వాళ్ళే అర్థం చేసుకోవాలి. అవసరాన్ని గుర్తించి లోపల ఆసక్తిని పెంచుకొని మనస్సు ధ్యానానికి సిద్ధపడినప్పుడే నాకు ధ్యానం సిద్ధిస్తుంది. అంతేగాని వాళ్ళు చేస్తున్నారు నేను చేస్తాను అంటే కుదరదు. లేదు, నేను 5 అధ్యాయాలు విన్నాను కదా, ఆ ధ్యాన యోగానికి సిద్ధపడ్డాను అంటే కుదరదు. అవదు, కుదరదు, ధ్యానం చెయ్యలేవు. ఈ జ్ఞాన సాధనాల్లో ధ్యానం ఎంత అవసరమైందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదనుకుంటాను. భగవద్గీతలో ఈ 6వ అధ్యాయమైన ఆత్మ సంయమ యోగానికి ఒక ప్రత్యేక స్థానం ఉంది. చూడండి, ఆయన చెప్తారు, చిత్తశుద్ధేపి న ధ్యానం వినా సన్యాసమాత్రతః ముక్తి స్యాదితి షష్ఠిస్మి ధ్యాన యోగో వితన్యతే. చిత్తశుద్ధి కలిగిన ధ్యానం సిద్ధించకుండా సన్యాసం స్వీకరించినంత మాత్రాన ముక్తి సాధ్యం కాదు అని ఆచార్యులు చెప్తారు. ఈ అధ్యాయానికి ఎంతో ప్రాచుర్యం ఉంది. అభ్యాసమే ప్రధాన విషయం. అందుకనే ఈ అధ్యాయానికి అభ్యాస యోగం అనే పేరు కూడా పెట్టారు. ఈ 3 అధ్యాయం 4 అధ్యాయాలు కర్మయోగం జ్ఞానయోగం ఇవి రెండు కూడా చిత్తశుద్ధికి బాగా బహిరంగ సాధన, చిత్తశుద్ధికి బాగా ఉపయోగపడేటటువంటి సాధనలు. కర్మయోగం బాగా తెలుసుకున్నాం. ఇప్పుడు అంతరంగ సాధనమైనటువంటి ధ్యాన యోగంలో ప్రవేశిస్తున్నాం. ఈ ప్రవేశం ఎలా ఉండాలి, ఎలాంటి ఉన్నత స్థితికి చేరాలి అంటే ముందు కావాల్సింది ఏమిటి అంటే, అంతరంగ సాధన బహిరంగ సాధన రెండూ అవసరమే, కాదనట్లేదు. కానీ శబ్ద స్పర్శాలని ముందు నియమించుకోవాలి. అంటే జ్ఞానేంద్రియాలని నియమించుకోవాలి. విషయాలను చింతించటం తగ్గించుకోవాలి. దృష్టిని భ్రూమధ్యంలో ఉంచుకోవాలి. ప్రాణాన్ని అపానాన్ని సమానంగా నియమించుకోవాలి. ఇంద్రియాలను మనస్సును నిగ్రహించాలి. కోరిక కోపము భయము తగ్గించుకోవాలి. కర్మయోగానికి కూడా మనలో చాలామంది అర్హులు కారండి నిజంగా. ఈశ్వరుడు ఈ భక్తి కర్మయోగానికి అంటే భక్తి యోగానికి ఈశ్వర భక్తి అవసరమే. ధ్యానం కుదిరేదాకా కర్మయోగము, ధ్యానం కుదిరిన తర్వాత కర్మయోగం కూడా అడ్డైపోతుందండి. ధ్యానం కుదిరేదాకా మాత్రం కర్మయోగం చేస్తేనే నీకు ధ్యానం ఆ స్థితిలోకి చేరుకోగలుగుతావు. ఆ స్థితి నీకు శ్రద్ధ కలుగుతుంది. ధ్యానం కుదిరిందనుకోండి, అప్పుడు కర్మయోగం కూడా నీకు అడ్డై కూర్చుంటుంది. ఇప్పుడు అవసరమా ఈ కర్మ అని నీకే అనిపిస్తుంది.
అప్పుడు ఈ ధ్యానం గనక ఈ శ్రవణం, మననం, ఇది ధారణ పూర్తయిన తర్వాత ధ్యానానికొస్తావు. ధ్యానానికొచ్చిన తర్వాత అందరిలో బ్రహ్మతత్వాన్ని చూసే ప్రయత్నమే సాధన నిజంగా మాట్లాడితే. ధ్యానంలో ఎంతసేపు కూర్చున్నామనేది గొప్ప విషయం కాదు. అందరిలో బ్రహ్మతత్వాన్ని చూచే ప్రయత్నం చేయడమే నిజమైన సాధన. ఆ సాధనను చేసి, ఆ సాధనను అభ్యాసంలో మనం సమన్వయం చేసుకొని జీవితంలోకి ఆత్మ సంయమనం చేసుకొని ఆ ధ్యాన యోగంలోకి 6వ అధ్యాయానికి కర్మ షట్కం చివరాంకానికి మనం ప్రవేశిద్దాము. ప్రవేశించి మొదటి శ్లోకాన్ని చెప్పుకుందాము. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.